వెల్కమ్ టు ఏఎన్ఏ న్యూస్. త్వరలోనే అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల భవనాన్ని పూర్తి చేస్తామని, త్వరలోనే వొకేషనల్ కోర్సుల్లో ఇంకా కొత్తగా కోర్సులను కలిపి తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా అద్భుతమైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను అప్గ్రేడ్ చేసి నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశం మహబూబ్నగర్ జిల్లా విద్యార్థులకు అందుబాటులో తీసుకొస్తామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. కళాశాలలో తాగునీటి ఎద్దడి ఉందని, బెంచీ సమస్యలు ఉన్నాయని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు భోజనం బాగుండదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా 1-2 రోజుల్లో హాస్టల్కు వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మహబూబ్నగర్కు పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యేకు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. కళాశాలలోని తరగతి గదులను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, డిఈఓ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గోపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు తెలుసా? ఈ సార్ పేరు తెలుసా? దేవరకద్ర ఎమ్మెల్యే గారు. నేనేమో మహబూబ్ నగర్ టౌన్ ఎమ్మెల్యే కాబట్టి రెగ్యులర్గా మీరు విజిట్ చేస్తూ ఉంటా. ఓకేనా? చెప్పండి. ఓకే, అదని చెప్పేసారు కదమ్మా. కొత్తవి చెప్పు ప్రాబ్లమ్స్. సరే, ఆలోచించుకొని మళ్ళీ సార్కి చెప్పు. ఇంకా బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. ఈ సంవత్సరంలో కంప్లీట్ చేయిస్తాం. మా ఇద్దరు బాధ్యత అది, అంతే కదా? అరే, మీ పిల్లలు కూడా ఉంటారా? మోటార్స్ రిపేర్ అయిపోయి అది మెకానిక్ పిలిస్తే ఈరోజు మెకానిక్ పిలిచి కరెక్ట్ చేస్తారా? డబ్బులు పంపిస్తాం ఖచ్చితంగా. ఓకే, 1 or 2 daysలో మళ్ళీ వచ్చినప్పుడు అంతా ఉండాలి. మెకానిక్ పిలిపియండి, నేను శాంక్షన్ చేపిస్తాను. ఓకే, మళ్ళీ నేను వచ్చినప్పుడు రెడీగా ఉండాలి. మీరు అడిగిండు, నేను ఓకే అన్నా అంటే రెడీగా ఉండాలి. మీరు పంపిస్తే నేను అదే పని మెకానిక్ పిలుచుకోండి. ఇప్పుడు మేము పోయినాక ఎంత ఎస్టిమేట్ వస్తుందో ఇస్తే మా రాకేష్కి పంపించండి, దాన్ని ఏర్పాటు నేను చేయిస్తాను. ఓకే. మహబూబ్ నగర్ ప్రిన్సిపల్ గారికి, ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసిన కాలేజ్ స్టాఫ్ మిత్రులు శ్రీనివాసరావు గారు, అలాగే మా సహచర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, దేవరకద్ర శాసనసభ్యులు, అలాగే హర్షవర్ధన్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, ఇంకా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, డిఐఓ గారు, అది లేదు, ప్రిన్సిపల్ గోపాల్ గారు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఈ సభకు విఐపీలుగా వచ్చిన ఎవరు విఐపీలు? మీరే విఐపీలు. మీరు ఉన్నారు కాబట్టి మేము వీడికి వచ్చినాం, అంతేనా? మీ అందరికీ కూడా నమస్కారం. ఇంత చక్కటి ట్రైనింగ్ వ్యవస్థ మహబూబ్ నగర్ పట్టణంలో ఉండడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మీరు ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చి చదువుకోవడమే గొప్ప భాగ్యం మాకు. మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం తరఫున, మా తరఫున మేము చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా చేస్తాం, ఇది మా బాధ్యత. మీ ఎమ్మెల్యేలుగా మేము ఉన్నందుకు మాకు ఇంతకంటే పెద్ద బాధ్యత వేరేది ఉండదు. ఇంతకంటే గొప్ప అవకాశం వేరేది రాదు. ఎందుకంటే ఈరోజు స్కిల్డ్ లేబర్ ఆర్ స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంది మనకు. భారతదేశం ఈరోజు ప్రపంచానికి మ్యాన్ పవర్ ఇచ్చేంత శక్తి సామర్థ్యాలు ఉన్నా, మీలాంటి ఎంతోమంది టాలెంటు మీలో ఉన్నా కూడా దాన్ని వెలికి తీయలేక మనం వెనకబడతా ఉన్నాం. కాబట్టి మనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఇక్కడ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. మనకు మంచి లెక్చరర్స్ ఉన్నారు, ట్రైనింగ్ స్టాఫ్ ఉన్నారు. వసతులను ఇంప్రూవ్ చేసుకొని రాబోయే 1-2 సంవత్సరాల్లో ఈ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ను తెలంగాణలోనే ఒక అతి మంచి ట్రైనింగ్ సెంటర్లో ఒకటిగా తీర్చిదిద్దడానికి మా అందరి ప్రయత్నం కూడా మేము చేస్తాం. మీకు ఏ సమస్యలున్నా మీ ప్రిన్సిపల్ గారికి, మీ స్టాఫ్కి, మీ టీచర్స్కి చెప్తే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మా బాధ్యతగా భావించి వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. మీలాంటి వాళ్ళు ఇంకా
చాలామంది రావాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత బయటి ప్రపంచంలో మీరు ఒక స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్గా చాలా డిమాండ్ ఉంది. వాస్తవం చెప్పాలంటే దొరకట్లేదు. మీరు మంచిగా ఇక్కడ ట్రైనింగ్ అయ్యి ఇంకా నాలెడ్జ్ అక్వైర్ చేసుకుంటే విదేశాలలో కూడా మీకు మంచి మంచి అవకాశాలు దొరుకుతాయి. ఉన్నారా ఎవరైనా మన దగ్గర చదువుకున్న వాళ్ళు బయట గల్ఫ్లో కానీ బయట విదేశాల్లో? కంప్యూటర్ వాళ్ళు, సివిల్ వాళ్ళు. డేటాబేస్ ఉందా మీ దగ్గర? డేటాబేస్ పెట్టండి. వాళ్ళని చూసి వీళ్ళు స్ఫూర్తి పొందుతారు. వాళ్ళు మహబూబ్ నగర్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు లేదా వాళ్ళతో ఇంటరాక్ట్ చేపియండి. సో వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఇక్కడ నుంచి అది చేపియండి, ఇన్స్పైర్ చేపియండి. మంచి వ్యక్తిని ఒక అకాడమిషియన్నో లేకుంటే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్నో చీఫ్ గెస్ట్గా పిలిచి వాళ్ళతోటి కూడా మాట్లాడించండి. ఎందుకంటే వీళ్ళను మనం కరెక్ట్గా ట్రైన్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది. వీళ్ళు కరెక్ట్గా ట్రైన్ కాలేదు, సగం సగం ట్రైనింగ్ ఇచ్చి మీరు బయటికి పంపిస్తే ఇక బయట అల్లకల్లోలం చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా వీళ్ళను చెట్టులాగా పెంచుకోవాలి వీళ్ళని. ఎందుకంటే వాళ్ళని అభినందించాలి, మిమ్మల్ని అభినందించాలి. టైంపాస్ చేయకుండా అక్కడిక్కడ అల్లరి చిల్లరగా తిరగకుండా మీరు స్కిల్ని అక్వైర్ చేసుకోవాలి. భవిష్యత్తు భారతదేశానికి మేము పునాదులుగా ఉండాలని భావించి మీ ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా. సో మా దృష్టిలో, మా ప్రభుత్వం దృష్టిలో మీరంతా విశిష్టమైన వ్యక్తులు. ఎవరు మీరంతా? అంటే ఎవరు విశిష్టమైన వ్యక్తులు? అంటే ఎవరు? ఇంపార్టెంట్ పర్సన్స్. అందుకే మిమ్మల్ని విఐపీలు అన్నా. భవిష్యత్తులో మనం రెగ్యులర్గా కలుసుకుందాం. మీ సమస్యలు ఒకటే రోజు అన్ని సమస్యలు